ఇవాళ మహానాడులో 3వ రోజు చాలా కీలకమైన తీర్మానాలు, నిర్ణయాలు, ప్రకటనలు ఉండబోతూ ఉన్నాయి. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సార్, లోకేష్కి ప్రమోషన్ వస్తుందా అని చెప్పేసి. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా మహానాడు వేదికగానే ఈ ప్రతిపాదన కూడా చేశారు. ఒకవేళ అదే జరిగితే లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? శ్రేణులు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? శ్రేణుల పార్టీలో ఏముంది అందరికీ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు కొడుకే లోకేష్, ఇంకా తీరా వేరే చంద్రబాబు నాయుడు కొడుకే నాయకుడు అవుతానని తెలియదా? అందరికీ తెలుసు కదా. సో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయకుడు కాకపోతే ఇంకోరు అవుతారని ఎవరైనా ఊహించుకుంటున్నారా తెలుగుదేశంలో? అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏముంది, చంద్రబాబు నాయుడే ప్రెసిడెంట్గా ఉంటాడు కదా. దాంట్లో ప్రత్యేకత ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తే శ్రేణులు ఎలా స్పందిస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎందుకు ఉత్పన్నమవుతుంది? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ రొటీన్ థింగ్ కదా. పార్టీ ప్రెసిడెంట్ అయినా పోనీ కనీసం ఏమన్నా చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడుకు సహకారం. ఇప్పుడు ఆల్రెడీ ఆ పని లోకేష్ చేస్తున్నాడు కూడా. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు అది ఫార్మలైజ్ అవుతుంది అంతే. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కొత్తగా చేసేది ఏముంటుంది? తెలుగుదేశంలో లోకేష్ నాయకత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారనుకుంటే అది పొరపాటే. రకరకాల ప్రశ్నలు, అనుమానాలు, అపోహలు ఉండవచ్చు, ఉంటుంది కూడా. దానికి ఏమీ మనం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు లోకేష్కు మధ్య ఆ గ్యాప్ ఉన్నప్పుడు, సో చంద్రబాబు నాయుడు స్థాయిలో లోకేష్ను మరి ఎదుగుతాడా, ఎప్పుడు ఎదుగుతాడు, ఇలాంటివి ఉంటాయి. ఎలా తప్పేముంది, అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా సామర్థ్యాన్ని ప్రదర్శించుకునేది. ఆయనకు అవకాశం ఇవ్వకుండా సామర్థ్యం ప్రదర్శించలేదు అన్న విమర్శ కూడా కరెక్ట్ కాదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ పొలిటికల్ ఎలివేషన్ అవసరం. లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అవసరం. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, సానుకూల రాజకీయ పరిస్థితులు ఉన్న సమయంలో మీకు ఈ ట్రాన్సిషన్ అనేది మరింత ఈజీ అవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో టెస్ట్ చాలా కఠినంగా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి అంటే అది ఈ సమయంలో కనుక ట్రాన్సిషన్ సులభం కూడా అవుతుంది కదా. అందువల్ల ఒక పొలిటికల్ మెసేజ్ కూడా తన పార్టీ శ్రేణులకు, పార్టీ ఓటర్లకు ఇవ్వచ్చు. అందువల్ల ఇదేమీ తెలుగుదేశంలో పోటీ కూడా లేదు కదా. ఎవరి మధ్య ఇప్పుడు ఏదో బీఆర్ఎస్లో ఉన్నట్లయినా మీకు కేటీఆర్, హరీష్ రావు అన్నట్లు, ఇప్పుడు కవిత అన్నట్లు తెలుగుదేశంలో పోటీ లేదు. ఉన్నరొక్క లోకేషే వారసుడు, లోకేషే భవిష్యత్ నాయకుడు. ఏమైనా తెలుగుదేశం కార్యకర్తల్లో క్వశ్చన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్న సమయంలో ఆయన ప్లేస్లో లోకేష్ను పెట్టడాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఓటేసింది చంద్రబాబు నాయుడు చూసి. ఆ సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కాదు కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నా క్రియాశీలక రాజకీయాలను పక్క జరిగి ఆ ప్లేస్ లోకేష్కి ఇస్తే చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ ఆర్డినరీ ప్రాసెస్. ఆల్రెడీ లోకేష్ చేస్తున్న పనిని ఫార్మలైజ్ చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదు.